ఐపీఎల్ 2026 లో టీమ్స్ మధ్య ఇక్కడ మ్యాచ్లు కాదు యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరు ప్లే ఆఫ్స్ కి వెళ్తారు, ఎవరు ఇంటికి పోతారు. క్యాలిక్యులేషన్స్ మారిపోయాయి, ప్రిడిక్షన్స్ తలకిందలయ్యాయి. 95% ఫిక్స్ ఒక టీం అవుట్ అని ఇంకొక టీం కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది నేను వీడియో చేసినప్పుడు విన్ అయిన మ్యాచెస్ ని చూసి చేసింది. ఇదేదో కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మంచి ఇన్ఫర్మేషన్ చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. టేబుల్ టాప్ లో టీం అన్బీటబుల్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కి 95% ఛాన్స్ ఉంది. వీళ్ళ దానిలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఎక్కడ కూడా తగ్గేదేలే అంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఈసారి ప్లే ఆఫ్స్ రేస్ లో 95% ఛాన్స్ ఉంది. యంగ్ బ్లడ్ ఉంది. టీమ్ లో కన్సిస్టెంట్ కి మరో పేరు లాగా మారారు. ఓపెనింగ్ పేరు అయితే ఇప్పటి వరకు టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి 80% ఛాన్స్ ఉంది. బట్ వీళ్ళకి కొన్ని ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. మెయిన్ గా సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఒకసారి ఫామ్ లోకి వస్తే అన్కంట్రోలబుల్ మూడ్ లోకి వెళ్లిపోతారు. 3 టీంలు 4th ప్లేస్ కోసం దారుణమైన యుద్ధం జరుగుతుంది. ఎస్ఆర్ఎస్ 75% ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే టీం ఒక బ్యాలెన్స్ గా కనిపిస్తుంది. అదే కంటిన్యూ చేస్తే ఫైర్ చూడొచ్చు. జీటీ 70% ఛాన్స్ ఉన్నాయి. కానీ నాకు ఎక్కడో కొడుతుంది. వీళ్ళ బ్యాటింగ్ లో అయితే టాప్ 3 ఓకే, కానీ మిగతా వాళ్ళే. డీసీ 63% ఛాన్స్ ఉంది. స్టార్టింగ్ లో వీళ్ళకి 5 ఛాన్సెస్ ఉండే, కానీ ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది. కానీ ఓపెనింగ్ పేరు ను చేంజ్ చేయాలని నా ఒపీనియన్. ఫైనల్ గా చెప్పాలంటే సన్ రైజర్స్ సాలిడ్ గా ఉన్న గుజరాత్ ఎప్పుడైనా తిరిగి కొట్టొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ కి కొన్ని విన్స్ కావాలి ప్లే ఆఫ్స్ టికెట్ కన్ఫర్మ్ అవడానికి. ఇప్పుడు చెప్పే టీమ్స్ కి చాలా లీస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. క్యాలిక్యులేటివ్ గా చూస్తే సిఎస్కే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాగా ఆడాలి. నెక్స్ట్ మ్యాచెస్ అన్ని గెలిచినా ఏమన్నా పాసిబిలిటీ ఉందా అంటే, బట్ ఈ టైంలో టీమ్ ఫార్మ్స్ చూస్తే ఇది జరగదేమో అనిపిస్తుంది. ఎల్ఎస్సి 40% ఓప్ ఉన్నా కూడా, కానీ లక్ తక్కువగా ఉంది. ప్లేయర్స్ పొజిషన్స్ వీళ్ళు చేంజెస్ చేసినట్టు ఈ సీజన్ లో ఎవరు చేయలేదు. బిగ్ షాకింగ్ ముంబై ఇండియన్స్ ఈ పొజిషన్ లో ఉండడం. ముంబై ఇండియన్స్ 25% ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న కాంపిటీషన్ లో ప్లే ఆఫ్స్ అంటే చాలా కష్టం అనే చెప్పాలి. ఈ సీజన్ లో ఇప్పటికి అఫీషియల్ గా కేకేఆర్ ఆల్మోస్ట్ అవుట్ అయిపోయిందనే చెప్పాలి. ఈ సీజన్ లో స్టార్ పవర్ కంటే కన్సిస్టెంట్ కే ఎక్కువ వాల్యూ. ఒక క్యాచ్, ఒక ఓవర్ మొత్తం టేబుల్ ని మార్చేస్తుంది. మిడిల్ జోన్ లో ఉన్న టీమ్స్ మధ్య పాయింట్స్ డిఫరెన్స్ చాలా తక్కువే ఉన్నాయి. ఎప్పుడన్నా ఏమన్నా జరగవచ్చు. మీరు టాప్ 4 టీమ్స్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.